హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సీడీలో నందమూరి పవర్ చూపిస్తున్న కళ్యాణ్ రామ్, కేరళలో విజయ్ రికార్డ్స్ కి చెక్ పెట్టబోతున్న మోహన్ లాల్, స్పీడ్ కే స్పీడ్ పరిచయం చేస్తున్న మహేష్ బాబు అండ్ రాజమౌళి. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ టాపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. డ్రాగన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఈ మార్చి 21 నుంచి స్ట్రీమ్ అవుతున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇదే మూవీతో థియేటర్కల్ గా రిలీజ్ అయిన జాబిలమ్మ నీకు అంత కోపమా ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేయగా, ఈ మూవీతో పాటే మార్చి 21 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. సినిమాకి వెళ్తే చీరలు పంచి పెట్టడం, ఏడుస్తారని కసిఫ్లు ఇవ్వడం, సింగిల్ గా సినిమా చూస్తే అవార్డు ఇస్తా అనడం, ఇవన్నీ ఓల్డ్ టాక్టిక్స్. ఇప్పుడు స్టూడెంట్ కార్డ్ కి 100 రూపాయలకే టికెట్ ఇస్తామన్న న్యూ ఆఫర్. ఈ మార్చి 21 ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా, స్టూడెంట్ ఐడి చూపెడితే 100 రూపాయలకే టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది మూవీ టీం. సలార్ తో రీ రిలీజ్ అంటే ఈ మాత్రం ఆఫర్స్ ఇవ్వాల్సిందే. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఒకే ఒక టీజర్ సినిమాపై హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ కి ముందు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా టీజర్ రిలీజ్ అయ్యాక అందరి చూపు సినిమాపై పడింది. అండ్ బిజినెస్ అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్ లో జరుగుతున్నాయి. ఒక ఆంధ్రలోనే బిజినెస్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా, సీడెడ్ నుంచే 3.7 కోట్ల రేట్ అయితే పలికినట్టు టాక్. ఫామ్ లో ఉన్న టైప్ 2 హీరోలకి జరిగే బిజినెస్ ఇది. ఎన్టీఆర్ బాలయ్యలకి నైజంలో కంటే సీరియల్ లో కలెక్షన్స్ ఎలా అయితే ఎక్కువగా వస్తాయో, కళ్యాణ్ రామ్ సినిమాలకు కూడా సీరియల్ లో ఎప్పుడు రెస్పాన్స్ అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ చూస్తే నందమూరి హీరోల అడ్డా సీడెడ్ అని వితౌట్ డౌట్ చెప్పొచ్చు. టాక్ బాగుంటే సీరియల్ లో 5 కోట్ల మార్క్ ని ఈజీగా దాటి సత్తా ఈ సినిమాకుంది. కేరళలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అంటే అది లియో ఫిల్మ్. కేరళలో డే 1 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా కూడా ఇదే. తర్వాత ఏ కేరళ సూపర్ స్టార్ కూడా దీన్ని అందుకోవడాన్ని పక్కన పెడితే, ఇందులో సగం ఓపెనింగ్స్ కూడా చాలా మందికి రానే లేదు. బట్ ఇప్పుడు ఆ మార్క్ దాటే ఛాన్స్ ఒక సినిమాకైతే వచ్చింది. లూసిఫర్ 2 ఇదే మంత్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా, ప్రెజెంట్ ఈ సినిమాపై హైప్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. కేరళతో పాటు ఓవర్సీస్ లో కూడా డే 1 మినిమం 3 to 4 మిలియన్ అయితే అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ట్రేడ్. కేరళలో ఆల్ టైమ్ రికార్డులు పడే ఛాన్స్లన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రెజెంట్ ఉన్న బుకింగ్స్ కూడా మంచిగా జరుగుతుండడం విశేషం. ఇక రీ రిలీజ్ లో సౌత్ సినిమాల పరంగా టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది గిల్లీ ఫిల్మ్. అయితే దాన్ని ఎవరు ఇప్పటివరకు బ్రేక్ చేయలేకపోగా, ఇప్పుడు విజయ్ మళ్ళీ తన సినిమాని బీట్ చేయడానికి రెడీ అయ్యాడు. మిడ్ 2000 లో వచ్చిన సచిన్ ఫిల్మ్ ఈ సమ్మర్ లో రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. సో గిల్లీ తర్వాత ఖచ్చితంగా అతడునే రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకుంటే, ఈలోపే విజయ్ సినిమా రెడీ అవ్వడం విశేషం. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. గత 4 రోజులుగా బుకింగ్స్ పరంగా చావా సినిమా ఇండియాలో టాప్ ప్లేస్ లో ఉండగా, ఇప్పుడు దాన్ని బీట్ చేస్తూ టాప్ ప్లేస్ లోకి వచ్చింది కోర్ట్ ఫిల్మ్. నిన్న వర్కింగ్ డే అయినా కూడా మరోసారి గ్రో చూపిస్తూ 24 అవర్స్ లో 53,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. దాంతో నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళింది ఈ ఫిల్మ్. ఇక 48,000 టికెట్స్ తో చావా సెకండ్ ప్లేస్ లో ఉండగా, 25,000 టికెట్స్ తో డిప్లొమాట్ థర్డ్ ప్లేస్ లో, 9,000 టికెట్స్ తో ఇంటర్స్టెల్లర్ 4th ప్లేస్ లో అయితే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఈ 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ తో 30 కోట్ల మార్క్ ని దాటేస్తూ 32 కోట్ల దగ్గర ఆగింది ఈ ఫిల్మ్. సో వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 50 కోట్ల మార్క్ దాటేయడం పక్కా. అలానే అటు యూఎస్ఏలో 1 మిలియన్ మార్క్ కూడా. విక్రమ్ సినిమా చూశాక ఎక్కువ మంది మాట్లాడుకుంది రోలెక్స్ క్యారెక్టర్ గురించే. ఆఖరిగా వచ్చినా కూడా అట్రాక్షన్ గా నిలిచాడు సూర్య. అయితే ఇప్పుడు కూలీ సినిమాలో సైమన్ క్యారెక్టర్ కూడా అతి రేంజ్ లో హైలైట్ అవబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. బ్రహ్మస్రాల్ అని ఏదో చిన్న క్యారెక్టర్ అని అంతా ఫీల్ అయ్యారు. బట్ రజనీ ఆమిర్ ఖాన్ ని కూడా డామినేట్ చేసే విధంగా ఈ క్యారెక్టర్ ని లోకి డిజైన్ చేసుకున్నట్టు టాక్. ఇది గానీ నిజమైతే చాలా ఇయర్స్ తర్వాత ఇండియాలో నాగార్జున పేరు మరోసారి గట్టిగా వినిపించనుంది. బట్ ఫైనల్ ఎడిట్ కంప్లీట్ అయ్యాక ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుందో చెప్పగలం. స్పీడ్ కే స్పీడ్ నేర్పిస్తున్నారు మహేష్ బాబు అండ్ రాజమౌళి. వర్క్ జరుగుతున్న స్పీడ్ చూస్తే అసలు ఇది రాజమౌళి సినిమానన్న డౌట్ అయితే రాకమానదు. హైదరాబాద్ షెడ్యూల్ అలా కంప్లీట్ అయిందో లేదో, ఒడిశాలో షూటింగ్ పెట్టారు అండ్ అది కూడా కంప్లీట్ అయింది. అండ్ రీసెంట్ గా ఒక సాంగ్ బిట్ ని కూడా షూట్ చేయగా, ఇప్పుడు ఆ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. అండ్ ఈ రోజు సెట్ నుంచి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ కి షిఫ్ట్ కానుంది ఈ మూవీ టీం. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ లో దాదాపు 1 year గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండడంతో సినిమా స్పీడ్ ఈ రేంజ్ లో జరుగుతుంది. అండ్ మరోపక్క మహేష్ బాబు సింగిల్ డేక్ ఆర్టిస్ట్ కావడం మూవీ ఫాస్ట్ గా చేరడానికి కారణం. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే రిలీజ్ కాబోతుంది SSME 29 ఫిల్మ్. ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ అనౌన్స్ చేయకపోయినా బుక్ మై షోలో ఇప్పటికే 100K మార్క్ దాటేస్తూ దుమ్ము లేపింది. బట్ సాడ్లీ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పొచ్చు. VFX ఒక రీజన్ అయితే కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడం మరొక రీజన్. బట్ మూవీలో ప్రభాస్ కామెడీ హైలైట్ కాబోతుందని టాక్. ఇక సలార్ బుకింగ్స్ విషయానికి వస్తే డే 1 25,000 టికెట్స్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 9,000కి పడిపోగా, తర్వాత నుంచి 6,000 రేంజ్ లోనే బుకింగ్స్ అందుకున్నాయి. దాంతో ఇప్పటివరకు 65,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. మరి 2 days లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. డే 1 మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అండ్ లూసిఫర్ 2 డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.